హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తుంది తెలగపిండి వడియాలు. ఇది మనకి నువ్వులాడించగా వచ్చే బై ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాన్నే తెలగపిండి అంటాము. దీంతో మనం వడియాలు పెట్టుకోవచ్చు. సో ఇది అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి, అలాగే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. తెలగపిండిని చిన్న చిన్న ముక్కలు చేసి సో ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో మనము ఈ తెలగపిండి ముక్కలు వేసి వాటర్ వేసి 3 days నానబెడతారు, ఉంచేస్తారు. థర్డ్ డే ఇంకా మనం ఓపెన్ చేస్తే సో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. సో మళ్ళీ కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తారు, ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఇంప్యూరిటీస్ అవి ఉంటే తీసేయడానికి. సో ఇలా తెలగపిండిని బాగా వాష్ చేసుకున్నాక ఇంకా వాటర్ అంతా పోయేటట్టు ఏదైనా ఎక్కువ వెయిట్ పెట్టి డ్రైన్ చేస్తారు. ఒక 3 hours అలా ఉంచేస్తారు వాటర్ అంతా డ్రైన్ పూర్తిగా పోవడానికి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, వాటితో కలిపిన మిక్చర్ని మనం పల్చటి క్లాత్లో వేసుకొని శుభ్రంగా టై చేసుకొని మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయ్యేటట్టు గట్టిగా ఫోల్డ్ చేసుకొని దాని మీద వెయిట్ కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ చేయవచ్చు. సో వాటర్ అంతా మొత్తం అంతా డ్రైన్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. ఒక 3 to 4 hours అలా ఉంచేస్తారు వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి. వెయిట్ కూడా పెట్టుకోవచ్చు మనము. ఇంకా వాము కొంచెము, సో గ్రీన్ చిల్లీస్, గార్లిక్ తీసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, గార్లిక్ మనము పేస్ట్ కింద చేసుకుంటాము. వామ్ని శుభ్రంగా కడిగేసుకొని ఈ గ్రీన్ చిల్లీస్, గార్లిక్ పేస్ట్ మొత్తం ఈ తెలగపిండి మిక్చర్లో మిక్స్ చేసేస్తారు. ఇంకా కంప్లీట్గా వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక మనకి మిక్చర్ ఇలా ఉంటుంది. సో ఈ తెలగపిండిని గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ పేస్టు, వాము, ఇంకా సాల్టు, ఇంకా కారానికి మనకు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటారు. సో దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని వడియాల కింద పెట్టేసుకోవడమే. ఒక 3 to 4 days మనము సన్లైట్లో పెట్టి డ్రై చేస్తే మనకి వడియాలు రెడీ అయిపోతాయి.